చైనాని పొగిడేస్తూ భారతదేశాన్ని ఎంత కించపరచాలో అంత కించపరిచారు. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు, కుహనా మేధావులు. ఇక్కడే కుల వ్యవస్థ ఉంది, ఇక్కడే మత వ్యవస్థ ఉంది, ఇంకెక్కడా లేదు. చైనాలో సమానత్వం ఉంది, అసమానత్వం లేదు. అన్నీ చేశారు కదా. మరి ఈరోజు అక్కడ నుంచి బయటపడుతున్నటువంటి కుల వ్యవస్థ, అర్బను, రూరల్, దీనికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క దరిద్రాలు అన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. అలాగని నేను సంతోషపడడం లేదు. కానీ మన దేశాన్ని ఎంత కించపరిచారు, మన దేశాన్ని ఏ విధంగా శత్రువుగా చూసిండ్రు. వాళ్ళు కాదు, మన వాళ్ళు ఇక్కడ చూశారు. ఇక్కడ మన దేశంలో ఉన్న దరిద్రాన్ని వీడియోలు తీసి వాళ్ళు చైనా వాళ్ళకి పంపించి వాళ్ళు ప్రొజెక్షన్ చేసే విధంగా చేశారు. చైనాలో ఆ దరిద్రాన్ని అంతా కప్పిపుచ్చేసి కేవలం మంచి మంచి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రొజెక్షన్ చేశారు. మరి మన దేశంలో ఉన్నటువంటి మంచిని ప్రొజెక్షన్ చేయొచ్చు కదా, ఎక్స్పోజ్ చేయొచ్చు కదా, చేయలేదు. మన దేశంలో దరిద్రాన్ని ఎక్స్పోజ్ చేశారు, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మంచిని ఎక్స్పోజ్ చేశారు. కానీ అసలైనటువంటి కుల వ్యవస్థని అక్కడ బయటికి రానివ్వలేదు, ఆ దరిద్రాన్ని బయటికి రానివ్వలేదు. మన దేశంలో ఏ విధంగా అయితే కులాల్ని 4 వర్గాలుగా విభజించారో అక్కడ కూడా అదే విధంగా విభజించారు. కానీ వాళ్ళు దాన్ని వృత్తిపరమైనటువంటి వర్గీకరణ అంటున్నారు, మన దగ్గర మాత్రం కుల వివక్ష అంటున్నారు. అక్కడ షీ, గ్యాంగ్, షాంగ్, నాంగ్ 4 రకాలుగా విభజించారు. ఇందులో అధికారులు ఎవరైతే ఉంటారో, పరిపాలన సాగించేటటువంటి రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ పరిపాలనా రంగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా షీ వర్గంలోకి విభజించారు. ఇకపోతే అన్నం పెట్టేటటువంటి రైతుల్ని నాంగు వర్గంలోకి విభజించారు. ఇకపోతే ఎవరైతే మంచి నైపుణ్యం కలిగినటువంటి వస్తువులు తయారు చేస్తారో వాళ్ళని గ్యాంగ్ వర్గంలోకి పెట్టారు. ఇక లాస్ట్గా ఏదంటే వీళ్ళు ఎవరైతే లాభాపేక్షతో వ్యాపారం చేస్తారో వాళ్ళని షాంగ్ వర్గంలోకి విభజించారు. ఈ 4 రకాలుగా విభజించారు. ఇది పుట్టుకతో వచ్చింది కాదు, కేవలం వర్గ విభీకరణ, అంటే వృత్తిపరమైనటువంటి వర్గీకరణ అని చెప్తున్నారు చైనా వాళ్ళు. అది వాస్తవమే, ఇది పుట్టుకతో కాదు. ఉదాహరణకి 4వ వర్గంలో ఉన్నటువంటి షాంగ్కి చెందినటువంటి వ్యాపారస్తులు బాగా చదువుకొని ఉన్నత విద్యావంతులైతే వాళ్ళని షీ వర్గంలో కూడా పెడతారు. ఒకవేళ అదే వ్యక్తి ఒకవేళ వ్యవసాయం చేసుకొని మంచిగా పంటలు పండిస్తే అతడు నాంగ్ వర్గంలో ఉంటాడు. ఇకపోతే 3వ వర్గంలో కూడా ఎవరైనా సరే నైపుణ్యం కలిగినటువంటి వారు ఉంటే వాళ్ళు కూడా గాంగ్ వర్గంలో ఉంటారు. కాబట్టి ఇది పుట్టుకతో వచ్చింది కాదని వాళ్ళు దీన్ని సమర్థించుకుంటున్నారు. నేను కూడా దీన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు, కరెక్ట్గానే చెప్పారు అంటున్నాను. కానీ ఇక్కడ అసలైనటువంటిది కమ్యూనిస్టులో ఉంది. ఇంతకుముందు నేను చెప్పింది కాన్ఫ్యూషియన్ సిద్ధాంతం ప్రకారం వర్గీకరణ. మన దగ్గర కూడా ఇలాంటివి 4 ఉన్నాయి. అది వృత్తిపరంగా వచ్చింది. మన దగ్గర కూడా ఒక మంగలి, ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఒక వడ్రంగి, వీళ్ళు ఏదైతే చేస్తారో దాని ప్రకారమే కులం అని చెప్పారు. కానీ ఈరోజు కుల వివక్ష అనేది వాస్తవమే, కుల వివక్ష ఉంది. కానీ వాస్తవంగా అది మన పెద్దలు కూడా ఎలా నిర్ణయించారు, వృత్తిపరంగా నిర్ణయించినటువంటిది. కానీ మనం దాన్ని రకరకాలుగా మార్చేసాం. దాన్ని స్వార్థానికి ఎవడికి వాడు వాడేశాడు. దాన్ని కమ్యూనిస్టులు పెద్దగా ప్రొజెక్షన్ చేసి ఎక్స్పోజ్ చేసి భారతదేశంలో కుల వివక్ష అని చెప్పారు. నేను కాదన్నా. కానీ ఇక్కడ చైనాలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో భారతదేశంలో అలాంటిది లేదా, భారతదేశంలో ఎలాంటిది ఉందో చైనాలో అలాంటిదే ఉంది. కానీ ఇక్కడ చైనా కమ్యూనిస్టులు ఏం తీసుకొచ్చారు, హూకౌ సిద్ధాంతం తీసుకొచ్చారు. హూకౌ, పట్టణ హూకౌ, పల్లె హూకౌ. అంటే పట్టణంలో ఉన్నటువంటి వాడికి ఏదైతే ఒక ఇది ఉందో హూకౌ సిద్ధాంతం, ఈ హూకౌ సిద్ధాంతం వల్ల పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులకి ఎటువంటి ఇవి ఉండవు, సౌకర్యాలు ఉండవు. ఈ విధంగా పట్టణ, పల్లె అని 2 వర్గాలుగా విభజించేశారు. ఈ విధంగా విభజించడం వల్ల ఎప్పటికీ కూడా పల్లెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి విద్యావంతుడైనా, ఎలాంటి వ్యక్తి అయినా సరే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి సౌకర్యాలు కానీ లేకపోతే హక్కులు కానీ ఇతనికి ఉండవు. అక్కడే ఈరోజు 40 కోట్ల మంది అన్యాయం అయిపోయారు చైనాలో. 40 కోట్ల మంది ఈ వివక్షకు గురైపోవడం వల్ల 2014 నుంచి ఈ వివక్షను తగ్గించడానికి చైనా ప్రయత్నాలు చేసిన కేవలం 2 కోట్ల మందికి మాత్రమే ప్రయోజనం సమకూరింది తప్ప ఇంకా 38,50,00,000 మంది ఇదే వివక్షతో ఇంకా ఉన్నారు. ఆ వివక్షకు సంబంధించినటువంటి వీడియోలు ఈరోజు బయటకు వచ్చాయి. మరి దీని గురించి ఎందుకు చెప్పరు కమ్యూనిస్టులు? మీరు చెప్పండి. కాన్ఫ్యూషియన్ సిద్ధాంతం బాగానే ఉంది. అది ఎవరైతే వృత్తిపరంగా ఏ పనులు చేస్తారో ఆ పనుల ప్రకారం విభజించారు, చాలా మంచిది. కాబట్టి ఒక వ్యక్తి రైతుగా మారినప్పుడు ఆ వ్యక్తి గాంగులోకి వస్తాడు. ఎవరైతే ఒక ఉన్నతాధికారి అవుతాడో ఆ వ్యక్తి షీ గాంగ్లోకి వస్తాడు, మంచిదే. మరి ఇక్కడ కమ్యూనిస్టులు 1950లో తీసుకొచ్చినటువంటి హూకౌ సిద్ధాంతమే ఇప్పుడు చైనాని నాశనం చేసింది. ఈ విధంగా పల్లె ప్రాంతాలని, పట్టణ ప్రాంతాలని విభజించి 1959 నుంచి దీన్ని వారసత్వం చేశారంట. ఈ వారసత్వం హక్కు ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచే షీ జడంగో ఎవరో ఆయన అధికారంలో ఇది జరిగిందంట. కాబట్టి అప్పటి నుంచి వారసత్వం అయిపోయిన తర్వాత వీళ్ళని ఇంకెవరూ మార్చలేకపోయారు. ఇతను ఎంత విద్యావంతుడైనా, ఎంత మంచి టాలెంట్ పరుడైనా ఇతను ఎప్పటికీ కూడా విలేజ్ హూకౌగా ఉండిపోవడం వల్ల సరైనటువంటి హక్కులు రాక, సరైనటువంటి పథకాలు వీళ్ళకి చెందక అలా పేదలుగా ఉండిపోయారు. అదే ఈరోజు చైనాపై ఏదైతే ఆ నిజం ఉందో దాని నుంచి బయట పెట్టింది.
మరి దీని గురించి కుల వివక్ష గురించి ఒక్క చైనా వాడు, లేకపోతే ఒక్క కమ్యూనిస్టు, లేకపోతే ఒక్క కుహనా మేధావి మాట్లాడాలి. ఓ భారతదేశం గురించి ఎంత ఎక్స్పోజ్ చేశారు మీరు. చైనా వాడికి అమ్మేశాడు కొన్ని వీడియోలు మనవి, వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు భారతదేశం పరిస్థితి ఇది, భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పెద్ద ఇదేం కాదు, అన్ని దేశాలు ఒకటే. అంతేందుకు ఈరోజు అక్కడ ట్రైన్లు చూసుకున్నట్లయితే ఆ ట్రైన్లు కూడా మన దగ్గర ఏదైతే నార్త్ ఇండియాలో విపరీతంగా ఈ వరి సేవలు చెక్కిపోతారు చూడండి ఖాళీ లేకుండా, ఆ విధంగానే ఉన్నాయి అక్కడ కూడా. కానీ ఎంతసేపు బుల్లెట్ ట్రైన్లు. ఈ పనికి మాలిన అన్వేష్ లాంటి వాడు కూడా ఇలాంటివే ఎక్స్పోజ్ చేశాడు. అంతేకాదు చైనా వాడు ఎక్స్ట్రాల్ చేస్తే తోలు తీసేస్తాడు. వాడి యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ఈ సమస్యలు సృష్టించినా లేదా చూపించినా వాడు కోసేస్తాడు. వాడు మొదటే ఇలాంటివన్నీ ఎక్స్పోజ్ చేయమని చెప్పాడు తప్ప అలాంటివి చేయమని చెప్పలేదు. భారతదేశంలో మీరు ఎక్కడికైనా ఏంటంటే ఏదైనా ఎక్స్పోజ్ చేసుకోండి, మాకు సంబంధం లేదు. భారతదేశం ఏ రోజు ఇదే చెయ్యండి అది చెయ్యకండి అని చెప్పలేదు. ఉన్నట్టుగా చూపించుకో. నువ్వు భారతదేశం పేదరికం చూపిస్తావా, స్లమ్ చూపిస్తావా, రిచ్ చూపిస్తావా, ఏది చూపిస్తావో చూపించుకో. విదేశీయులు వచ్చినటువంటి వారు ఎవరికి ఏ విధంగా కూడా అలాంటి అబ్జెక్షన్లు పెట్టలేదు. ఈరోజు నీతి నిజాయితీగా ఉన్నటువంటి దేశం మన ధర్మం ఉన్నంత వరకు మనకేమీ కాదు. ఏ మనిషి అయినా ఎంత స్వేచ్ఛగా ఎంత మనశ్శాంతిగా బ్రతుకుతున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం నిజంగా మనశ్శాంతిని కోల్పోతే అంత పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఏంటి ఉపయోగం మీరు చెప్పండి. అంటే నేను బిల్డింగ్లు నేను విమర్శించడం లేదు. మనం ఈరోజు బ్రతుకుతున్నది స్వేచ్ఛని కలిగితే అదే మంచి జీవితం. నువ్వు మనశ్శాంతిగా బ్రతికితే అదే మంచి జీవితం. నువ్వు మనశ్శాంతిని కోల్పోతే నువ్వు ఎక్కడ నీకు ఆ జీవితం ఎలా ఉన్నా, నీకు 7 లక్షల జీతం వచ్చినా 7 అంతస్తుల భవనం ఉన్నా ఉపయోగం ఏంటంటున్నా. ఈరోజు మన ధర్మం మనకేం చెప్పింది? నువ్వు ఏ దేవుడిని కొలవకపో, నీ తల్లిదండ్రులు చూసుకో, వాళ్ళు నీకు నిజమైనటువంటి దేవుళ్ళు. నీకు అసలైనటువంటిది భూమి, పంచభూతాలు, భూమి అయితేనేమి, అగ్ని అయితేనేమి, వాయువు అయితేనేమి, గంగ అయితేనేమి, అంటే జలం, ఆకాశం, సూర్యుడు, ఇవే కదా మనకు కనిపిస్తున్న దేవుళ్ళు. అవే మీరు పూజించండి అని చెప్పండి. నువ్వు ఈశ్వరుడికి మొక్కవా లేకపోతే వెంకటేశ్వర స్వామికి మొక్కవా ఏ రోజు ఎప్పుడు చెప్పలేదు. అదే మన సనాతనం పట్టుకుంటే చాలు, ప్రపంచంలో ఏ విధంగా మనిషి బ్రతకొచ్చు. ఈరోజు ఒకేసారి అభివృద్ధి చెందిపోవాలని ఎక్కడ లేని పేగమేడలన్నీ కట్టేసి ఆ తర్వాత అలా కూలిపోవడం అంటే ఈరోజు చైనా లాంటి పరిస్థితి. ఏదైనా సరే నిజాన్ని తెలుస్తాయి. ఈరోజు కుల వివక్ష గురించి మాట్లాడిన ప్రతి వెధవకుడు ఇక్కడ మాట్లాడాలి ఇప్పుడు అందరూ. ఈ గంజాయి మొక్కలు, ఈ కుహనా మేధావులు, ఈ ప్రొఫెసర్లు అందరూ మాట్లాడాలి. మాట్లాడితే చైనా గురించి మాట్లాడతారుగా, మరి ఇప్పుడు మాట్లాడండి.